ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. యారా గుమ్మడికాయ గుమ్మడికాయ మొహం. సాగు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే. నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను. లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. ఆవిడకి పాడటం వచ్చిన అనుకోండి, 80 ఏళ్ళు ఆవిడ అమ్మమ్మ ఓ పాట పాడు అనండి. ఈ మనవరాలు మనవడో వెళ్ళి ఓ పాట పాడు, ఏమిటో నీకు నేనంటే ప్రేమ, నువ్వు ఒక్కడవే పాడమంటావు అని పాడుతుంది ఆవిడ. అలా 4 రోజులు వరుసగా ఆవిడ దగ్గరికి వచ్చిన ఆవిడ పాడినవన్నీ వింటే ఆవిడ పేరు ఏమైనా 2 ఎకరాలు ఉంటే మన పేరు పెట్టే. సంతోష్, చిల్ అవుదామని రెస్టారెంట్కి వస్తే నువ్వేమో అని పెట్టుకొని కూర్చున్నావు, ఏమైంది? అదా, మా అమ్మ తప్పిపోయింది టిల్లు. పేపర్లో మా అమ్మ ఫోటో వేసి తప్పిపోయిందని వేపిద్దాం అనుకుంటే నా దగ్గర మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు. ఓ అంతేనా? దాందేముంది, నీ ఫోటో వేసి మా అమ్మ కనిపించట్లేదని అయిపోతుంది. సంతోష్, నీ జీవితంలో ఓన్లీ 10 రోజులే మిగిలి ఉన్నాయి. ఆ 10 రోజులు నువ్వు ఏం చేస్తావు? 2 days మా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తా. 2 days ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా. 2 days రిలేటివ్స్ అందరినీ కలిసేసి వస్తా. 2 days నా గర్ల్ ఫ్రెండ్స్ అందరికి బ్రేకప్ చెప్తా. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ 3 చాలా ఫేమస్ డైలాగ్. మన ఇండియాలో 99% ఇండియన్ ఆడవాళ్ళు యూజ్ చేస్తారు ఇవి. నెంబర్ 1, నువ్వు నా కోసం అసలు ఏం చేసినావు. నెంబర్ 2, నువ్వు నన్ను ఎక్కడ కూడా తీసుకపోవు. నెంబర్ 3, పిల్లల మొహం చూసి నీ దగ్గర ఉంటాను సంసారం చేస్తున్నా అంటారు. రాబోయి చందమామ. ఎవరా చందమామ? శ్రీ టవల్ తీసుకోమ్మా. ఆ చందమామను అడుగు పో, ఇస్తది. ఏమే టిఫిన్ పెట్టుకొని రావే. ఆ చందమామనే అడుగు, పెట్టుకొస్తది. సరేనే, నేను బయటికి వెళ్ళొస్తానే. ఎక్కడికి? ఆ చందమామ దగ్గరికేనా? లేపమ్మా, లేపమ్మా. ఆ చందమామనే పిలువు, లేపుతుంది. బేబీ, సడన్ గా నేను ఒక రోజు తప్పిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు తప్పిపోతే అట్లెట్లు ఊరుకుంటా బేబీ. పేపర్లలో టీవీలలో యాడ్ వేస్తా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని. ఏం బాయ్, ఈ మధ్య మందు కింద మనిషి పద్ధతిగా జాబ్ చేసుకుంటున్నావా? ఏం లేదన్నా, ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా, ఆ లోపు వాటర్ రెడీ చేసి పెడదాం. జాబులంతా మా అన్నయ్య చూసుకుంటాడు. ఏం జాబు? మందు గ్లాసు సోడా గేడంతా వాడే తెచ్చి పెడతాడు. అదే వాడి జాబు. మరి మీ తమ్ముడు? పాపం చిన్నవాడు కదన్నా, వాడి దగ్గరంతా అలా జాబులు చేయించమా. ఆమ్లెట్లు చికెన్ గికెన్ అంతా వాడు చూసుకుంటాడు. తీసి మీ నాయన కూడా మీతో కలిసి తాగుతాడా? అవునా, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎట్ట కనిపిస్తాడు మా నాయన మీకు? ఆయన మాతో కలిసి అంతా తాగడం, ఫ్రెండ్స్ తో బయట తాగేసి వచ్చేస్తాడా. బా, ఏం ఫ్యామిలీ రా మీది. అమ్మా నాన్నోళ్ళ కన్నా పెద్దోళ్ళు అంటే పెద్దమ్మ పెద్దనాన్న. యారా పిల్ల తరఫున జీతం ఎంత అంటే ఎంత అని చెప్తా? ఎంత ఉంది? ఉండేదే చెప్తా, 10,000. పిచ్చోడా, అలా చెప్తే పిల్లవర్రా. 50,000 చెప్పరా. ఇంతకీ పిల్లవాడి జీతం ఎంత? 50,000. 50,000 అని చెప్పి ఇంకా 10,000 ఇస్తున్నావు. మిగతా 40,000 ఏ అమ్మాయికి ఇస్తున్నావు? నాయనా, పెళ్లికి ముందు లేనిపోడు చెప్పన్నావు. ఇది రోజు కొడుతుంది. 100 అబద్ధాలని పెళ్లి చేయమారు, అందుకే చెప్పాను నేనా. యారా గాలి తిరిగేదారా, సంపాదించేది ఏమన్నా ఉన్నదా? అమ్మా నాన్న, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా. దాంట్లో వచ్చే ఆదాయంతో కారు కొంటా, బంగ్లా కొంటా, బంగారం కొంటా, మీకోసం విమానం కూడా కొంటా. కాకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఒక 200 కావాలి. ఇస్తావా? పోనీ నువ్వు ఇస్తావా నాన్న? వీళ్ళకి ప్రేమ ఎక్కువైనట్టుంది. ఓకే.